మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి. మోటార్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్న స్మితా సబర్వాల్. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఘోర రోడ్డు ప్రమాదం. టాటా కన్సల్టెన్సీలో పనిచేసిన సోహిని సక్సేనా అనే యువతి మృతి. పరుగులకు సిద్ధమైన జేబీఎస్ ఫలక్నుమా మెట్రో కారిడార్లో ట్రయల్. మెట్రో రైల్లో ప్రయాణించిన కేవీబీ రెడ్డిల బృందం, సాంకేతిక నిపుణులు. ఢిల్లీలో జరిగిన క్రిస్టల్ ఇండియా ఇన్ ఫ్రాక్చర్స్ కాంక్లేవ్లో మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేటీఆర్. డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. తుంగభద్ర నది నుండి లిస్ట్ అప్రోచ్ కెనాల్ ద్వారా నది నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం అధికారుల ద్వారా జిల్లా లిఫ్ట్ నమూనా మ్యాప్ను పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర మొక్కలు నాటి వాటికి నీరు పోసి మొక్కలు పెంచితేనే మానవ మనుగడకు ఆధారమని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక్, జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం, ఆర్డీఎస్ మాజీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారాం రెడ్డి. అనంతరం సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ పంప్ హౌస్ ను పరిశీలించి మోటార్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మీరు కింద పడతారని చెప్తున్నారు లేడా अरे నువ్వు జరుగు భయ్ జరుగు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 12లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన జనం ఒక్కసారిగా తాత్కాలిక బస్సు డ్రైవర్పై దాడికి దిగారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన తాత్కాలిక డ్రైవర్ను చితకబాదారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతురాలు టాటా కన్సల్టెన్సీలో పనిచేస్తున్న సోహిని సక్సేనాగా గుర్తించారు. అయితే ఓవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయి జనం కోపంలో ఉంటే మరోవైపు యువకుడు ఆ యువతి శవం వద్ద సెల్ఫీ తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. ఫోటోలో తనతో పాటు శవం కూడా పడేలా చూసుకొని మరీ సెల్ఫీలు తీసుకున్నాడు. జేబీఎఫ్ ఫలక్నుమా మెట్రో కారిడార్లో ట్రయల్ పరుగులు ప్రారంభం కానున్నాయి. మెట్రో కారిడార్లో 2లో ట్రయల్ పరుగులు ప్రారంభించబడ్డాయి. ఈ కారిడార్లో మెట్రో రైలు హెచ్ఎంఆర్ఎల్ఎండి మిస్టర్ ఎన్వీఎస్ రెడ్డి, అనిల్ అండ్ టీఎంఎస్ఆర్హెచ్ఎల్ఎండి మిస్టర్ కేవీబీ రెడ్డిల బృందం, సాంకేతిక నిపుణులు మరియు ఇంజనీర్ల బృందం ప్రయాణించారు. ఈ కారిడార్ను జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు కవర్ చేయడానికి 16 నిమిషాలు పడుతుందని, రోడ్డు మార్గంలో 45 నిమిషాలు ఉండాలని మిస్టర్ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. రాబోయే కొద్ది వారాల్లో నిర్వహించబడే ట్రయల్ పరుగుల సమయంలో ఈ క్రింది విస్తృత వర్గాల క్రింద పెద్ద సంఖ్యలో సాంకేతిక లక్షణాలు, పనితీరు ప్రమాణాలు మరియు భద్రతా ప్రమాణాలు పరీక్షించబడనున్నాయి. ఈరోజు
జూబ్లీ బస్ స్టేషన్ నుండి ఎంజీబీఎస్ వరకు కారిడార్ 2ని ఈ ట్రయల్ రన్స్ ప్రారంభించడం జరిగింది. ఈ ట్రయల్ రన్స్ ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ను 9 స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు మేము నాన్ స్టాప్ జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు 13 నిమిషాల్లో ఇది కవర్ చేయడం జరిగింది. కానీ రెగ్యులర్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు ప్రతి స్టేషన్లో కూడా ఈ 9 స్టేషన్లోనూ 20 నిమిషాలు, ఒక్కొక్క చోట 20 సెకండ్లు ఆపుతాము. ఈ డీసెలరేషన్ యాక్షన్ అన్నీ కలుపుకుంటే ఇది 16 నిమిషాల్లో ఈ కారిడార్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. అంటే నార్మల్గా మనం రోడ్డు మీద వెళ్ళాలంటే దాదాపు 45 నిమిషాలు పడుతుంది. 45 నిమిషాలు కాకుండా కేవలం 16 నిమిషాల్లో ఈ కారిడార్ చేస్తే ఇందులో కూడా చాలా ముఖ్యం హైదరాబాద్ ఇది. హైదరాబాద్లో అనేకమైనటువంటి ముఖ్య ప్రాంతాలైనటువంటి చిక్కటపల్లి, నారాయణగూడ, ముషీరాబాద్ ఇవన్నీ కూడా, సుల్తాన్ బజార్ ఈ ఏరియాలన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపితే హైదరాబాద్కి మంచి కంప్లీట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఈ ట్రయల్ రన్లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి టీఐజీ ఆయన కేంద్ర ప్రభుత్వ అధికారి, ఆయన ఆల్రెడీ ఎలక్ట్రికల్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన సర్టిఫికేషన్ తోటి మేము ఈ సెక్షన్ని మొత్తం ఎనర్జైజ్ చేసి, అంటే కరెంట్ పంపించి ఈరోజు ఈ ట్రయల్ రన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా జరిగేది సిగ్నలింగ్ సంబంధించిన ఇన్పుట్స్ అనమాట. ఈ సిగ్నలింగ్ ఇన్పుట్స్ కంటిన్యూస్గా డైలీ ఇప్పుడు థాలస్ అనేది కెనడాలో ఉన్నటువంటి సంస్థది, దానికి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాము. ఇచ్చిన తర్వాత వారు దీన్ని బేసిస్గా తీసుకొని వారు ఆ సిగ్నలింగ్ సిబిటిసి టెక్నాలజీ, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ శోధనమైనటువంటి టెక్నాలజీ ఇది. ఈ టెక్నాలజీకి సంబంధించినట్టు అన్నీ కూడా పర్ఫెక్ట్ చేసి మనకి వారు సర్టిఫికేట్ ఇస్తారు. వారు ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఐఎస్ఏ ఇంటర్నల్ సేఫ్టీ అసెసర్, అది హ్యాల్క్రో అనేట్టు ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది, వారు సేఫ్టీ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఈ విధంగా అనేకమైనటువంటి సంస్థలు వారు సేఫ్టీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వారు ఇంటర్నల్గా సర్టిఫై చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ ఆయనకి సమర్పించడం జరుగుతుంది. ఆయన అల్టిమేట్లీ టెస్ట్ చేసిన తర్వాత వారు సేఫ్టీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇది కూడా త్వరలోనే ఇది మనము ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి ఇది చేస్తే దీనితోటి మొత్తం ఈ ఫేజ్ 1 ఆఫ్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కవర్ అయ్యాయి కాబట్టి హైదరాబాద్లో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికన్నా కావాలి ఈజీగా మెట్రోలో అవకాశం దీనితోటి మనకు లభిస్తుంది. ఢిల్లీలో జరిగిన క్రిసిల్స్ ఇండియా ఇన్ ఫ్రాక్చర్స్ కాంక్లేవ్లో పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, పెట్టుబడులను సమీకరించడంతో తెలంగాణ రాష్ట్రం అనుసరించిన విధానాలను కేటీఆర్ వివరించారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజన్ అంశాలపై రాష్ట్రం దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు 45,000 కోట్లు వెచ్చించామని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు తలమానికమన్నారు. 5 ఏళ్లలో 7,000 కిలోమీటర్ల రోడ్డు కనెక్టివిటీ పెంచి రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో 2,400 మెగావాట్ల విద్యుత్ కొరతకు అధిగమించగలిగామని, విద్యుత్ అంశంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించామన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి ఉచితంగా కరెంట్ అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ అంకూర్ వలి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ గ్రహీత డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉందని, మున్సిపల్ అధికారులతో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ప్రమాణం చేయించారు. I as a citizen of India, affirm my faith in the universal principle of civilized society, namely that every dispute between citizens or groups, institutions or organizations of citizens should be settled by peaceful means, and in view of the growing danger to the
integrity, and unity of the country. I hereby pledge myself never to resort to physical violence in the case of any dispute, whether in my neighborhood or in any other part of India. పోలీస్ నడవడం ఫస్ట్ సార్ కింద పడుతుంది సార్ నాకు ఫేస్ సార్ ఒక్క నిమిషం సార్ మీరు కూడా అవుతుంది జనాలు అవుతుంది కొంచెం జనాలు అవుతారు టౌన్ శానిటేషన్ కాపాడారు ప్రథమ వ్యక్తి. నిజామాబాద్ జిల్లాలో డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి కోసం స్థానిక కలెక్టరేట్ క్రీడా మైదానంలో ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. దివ్యాంగులైన పిల్లలతో పరిచయాల అనంతరం లాంఛనంగా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా దివ్యాంగులైన పిల్లలతో పరిచయాల అనంతరం లాంఛనంగా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా దివ్యాంగులు అయినప్పటికీ ఇతరులలాగే వారు కూడా కొన్ని రంగాలలో సృజనాత్మకత కలిగి ఉన్నారని కొన్ని విషయాల్లో వేరే వారి కంటే కూడా వారికి పరిజ్ఞానం అవగాహన ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా కనీస వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూడాలని ఆయన నిర్వాహకులను అధికారులను ఆదేశించారు. జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా స్థాయిలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో 4 రకాలైన దివ్యాంగులు పాల్గొన్నారు. మానసిక వికలాంగులు, అదేవిధంగా అంధులు, తర్వాత శారీరక వికలాంగులు, అదేవిధంగా బధిరులు. ఈ 4 రకాలైన విద్యార్థులు 4 సంవత్సరాల నుంచి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడే శారీరక వికలాంగుల వసతి గృహం నుంచి మరి శారీరక వికలాంగులు కూడా ఈ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి ఆటల పోటీలను ప్రారంభించారు. మరి దివ్యాంగులు ఈరోజు జరిగే ఆటల పోటీలో గెలుపొందిన వారికి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అయిన డిసెంబర్ 3 రోజు వారికి బహుమతి ప్రదానం అనేది చేయడం జరిగింది. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ డే ఫర్ డిజబిలిటీ సందర్భంగా మరి ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కలెక్టరేట్ గ్రౌండ్స్లో దివ్యాంగులకు అంటే 10 నుండి 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దివ్యాంగులకు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. వారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు దివ్యాంగులందరికీ అంటే 10 నుండి 17 సంవత్సరాలు మరియు అంతకుమించి 20 సంవత్సరాల వరకు కూడా వయసు ఉన్నటువంటి దివ్యాంగులకు ఈరోజు నిర్వహించబడింది. ఈ పోటీలకు స్వచ్ఛంద సంస్థల సహకారము మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అంటే టీఎంఎన్హెచ్ఓ కానీ డిఆర్టీఓ కానీ నెట్మా కానీ డిఓ కానీ వారి యొక్క సిబ్బంది యొక్క సహకారంతో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి డిసెంబర్ 3 రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బహుమతి ప్రదానోత్సవం చేయబడుతుంది. ఈ రోజు వారికి రన్నింగ్ రేస్ 100 మీటర్స్ 50 మీటర్స్ రన్నింగ్ రేస్ నిర్వహించడం వచ్చి సక్సెస్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కేంద్రంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తోట ఆగయ్య, వీర్నపల్లి మండలం జెడ్పీటీసీ కళావతి, గ్రామ సర్పంచ్ దినాకర్, ఎంపీటీసీ అరుణ్ పాల్గొన్నారు.
సమతా సైనిక్ దళ్ కమిటీ ఆధ్వర్యంలో నేటి నవంబర్ 26, 2019 నాటికి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్లో ఆమోదించి 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో కోటగిరి మండలంలోని కొల్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి చైతన్య సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కలే నాగరాణి, సంపత్ మాధవరావు, కోటగిరి మండల అధ్యక్షుడు నిమ్మల హనుమంతు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమతా సైనిక్ ఆధ్వర్యంలో మండల కమిటీ విలేజ్ కొల్లూరు నందు బాబాసాహెబ్ రాజ్యాంగం రచించి 70 సంవత్సరాలు అవుతున్నది కనుక ఆ సందర్భంగా ఈరోజు కొల్లూరు గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క పండుగ దినోత్సవంగా మేము చేసుకుంటున్నామని నేను మనవి చేస్తున్నాను. డాక్టర్ భారతరత్న అంబేద్కర్ గారు ఈరోజు నవంబర్ 26 మరి ఈరోజు మనకు భారతదేశం మొత్తానికి శుభ సందర్భం. ఎందుకంటే ఈ యొక్క మేధావి మనం మన దేశంలో పుట్టడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో రాజ్యాలు చూసి ఆయన మనకి ఈరోజు భారత రాజ్యాంగం రచించి మన యొక్క చేతిలో పెట్టడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మరి 70 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి మన యొక్క పాలన ఏదైతే ఒక గ్రామం నుంచి దేశం వరకు ఏ విధంగా ఈ యొక్క రాజ్యాంగం ఉండాలి, ఏ విధంగా మన యొక్క పరిపాలన ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన రచించడం జరిగింది. మరి ఆయన యొక్క అడుగుజాడలో మనం ఈరోజు ప్రత్యేకంగా అరే అందరు ఇటు చూడండి. సిద్దిపేట జిల్లా మీర్దొడ్డి మండలానికి చెందిన ఓ రైతు ఆవేదన ఆకాశాన్నంటాయి. భూంపల్లి గ్రామానికి చెందిన కిషన్ గౌడ్ అనే రైతు పట్టా పాస్బుక్ను రెవెన్యూ సిబ్బంది పోగొట్టారంటూ తనకు అధికారులు స్పందించి న్యాయం చేయాలంటూ కోరాడు. అబ్బల ఇళ్ళ కూడా సార్ నా పేరు. అయితే పాస్బుక్ 20 ఉన్నది, భూమి తక్కువ అయిందని ఆఫీసర్ ఆయన పెట్టింది సార్, రూమ్లో పెట్టిండు కుమారిగాడు వచ్చి. మళ్ళా ఏమన్నా అంటే బెంగళూరు పోయింది, బొక్కు వచ్చినాక తెచ్చినాక ఇస్తామన్నాడు. ఇంకా ఇవరకు ఇవ్వలేదు, పాస్బుక్ లేదు సారు. దయచేసి ఇప్పిరు సారు, దండం పెడతా. కానీ ఇన్ని రోజులు 6 నెలలు అయింది సారు. బొక్కు అక్కడ పెట్టొచ్చినాం ఎంఆర్ఓ ఆఫీసర్. అది దయచేసి ఇప్పిరు సారు. ఎట్లా అంటే నాకు 6 నెలలు అవుతుంది సార్, బొక్కు లేదు, నేను అడతలేదు. ఇక మండలం వచ్చినా తిరిగినా ఆయన సాధించుకుని సారు. పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి ఖనిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారతీయ రాజ్యాంగం దినోత్సవాన్ని ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల అధ్యాపక బృందం రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టి మనం మన భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామని అధ్యాపకులు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కోఆర్డినేటర్ కనకయ్య, అధ్యాపక బృందం శ్యామ్ కుమార్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసంలో స్వాతంత్రాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, అఖండతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి సత్యనిష్టాపూర్వకంగా మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొనడం జరిగింది. 1949 26 నవంబర్ నాడు మనము కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నవంబర్ 26
1950 నుండి దాని యొక్క అమెండ్మెంట్ను చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనిని స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారు అధ్యక్షత ఉండి కొంతమంది మిత్రులతో మనకు ప్రజాస్వామ్యబద్ధమైన ఒక పెద్ద రాజ్యాంగాన్ని వారు చేయడం జరిగింది. దాన్ని అనుసరించి పరిపాలనా సౌలభ్యం కొరకు మనము రాజ్యాంగం సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగడం జరుగుతోంది. మరి ఇప్పటి వరకు 70 సంవత్సరాలు అతను రచించిన రాజ్యాంగాన్ని అవలంబిస్తూ మరి వివిధ రంగాల్లో భారతదేశం ముందుకు సాగుతున్నందుకు సంతోషిస్తూ గౌరవిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కేంద్రంలో 70వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ కళావతి, సర్పంచ్ దినకర్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం కూడా సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉండాలి. భారతదేశ ప్రజలు కూడా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండాలి. భారత ప్రజలు కూడా తమకు తాము పరిపాలించుకునేటువంటి విధానం రావాలని చెప్పేసి ఆ రోజు భారత ఏదైతే ఈ రాజ్యాంగ పరిషత్ ఉన్నదో పరిషత్ ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనల మేరకు భారత రాజ్యాంగాన్ని వారి అధ్యక్షతన రచించడానికి ఒక కమిటీ ఏర్పడడం జరిగింది. కమిటీ ఏర్పడిన తర్వాత వారికి రకరకాల కమిటీలు వేసుకొని కూడా ఆ కమిటీల ద్వారా భారత రాజ్యాంగాన్ని రచించి దాన్ని ఏ శాఖగా ప్రతి విధానాన్ని దానిలో పొందుపరిచి భారత ప్రజలు కూడా వారు చేయవలసినటువంటి విధులను వారుకున్నటువంటి అదేవిధంగా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాటిని పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగం ఈరోజు భారతదేశ జీవ మనుగడకు ఒక మూలాయువుగా ఉన్నది కాబట్టి భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈరోజు నవంబర్ 26వ తారీఖు 1949వ సంవత్సరంగా మనం భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో గౌరవ జడ్పీటీసీ గారు, ఎంపీటీసీ గారు, మరి ఇతర నాయకులందరూ కూడా అతిథి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు వీర్నపల్లిలో చేసినటువంటి ఒక కార్యక్రమం యావత్ వీర్నపల్లి ప్రజలందరూ కూడా గమనించి వారు కూడా ఈ యొక్క వేడుక నిర్వహించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి. మోటార్ల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్న స్మితా సబర్వాల్. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఘోర రోడ్డు ప్రమాదం. టాటా కన్సల్టెన్సీలో పనిచేస్తున్న సోహిని సక్సేనా అనే యువతి మృతి. పరుగులకు సిద్ధమైన జేబీఎస్ ఫలక్నుమా మెట్రో క్యారిడార్లో ట్రయల్. మెట్రో రైల్లో ప్రయాణించిన కేవీపీ రెడ్డిల బృందం, సాంకేతిక నిపుణులు. ఢిల్లీలో జరిగిన క్రిస్టల్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కాంక్లేవ్లో మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.